హాయ్ ఫ్రెండ్స్, వెస్టేజ్లో రిటర్న్ స్క్రబ్ ఉందండి. దాంతో ఇంకో రాగి తోముకుంటే ఎలా నీట్గా వస్తాయో తెల్లగా వస్తాయో ఒకసారి చూడండి. డెమో చేస్తున్నాం, చేయమ్మా. వెస్టేజ్ ప్రోడక్ట్స్ అంటే అందరూ ఎటకారంగా తీసుకుంటున్నారు, ఏలన చేస్తున్నారండి. కానీ అంతా న్యాచురల్ ప్రోడక్ట్స్ అండి. దీనివల్ల లాభమే తప్ప లాస్ ఏమి ఉండదండి. ఈ మనం చింతపండు ఇటుక పెట్టి అన్నీ పెట్టి తోముతాము. అలా కాకుండా ఈ స్క్రబ్ వేసుకుని తోముతుంటే ఎంత రాగిలాగా వస్తుంది చూడండి. ఎంత నల్లగా ఉన్నదో, ఎలా వస్తుందో ఒకసారి చూడండి. లోపల చూడండి ఎంత నల్లగా ఉందో. తోముతున్నారు చూడండి మేడం గారు. దానివల్ల మీకు యూజ్ఫుల్గా ఉందో లేదో ఒకసారి డెమో చూసి వెస్టేజ్ ప్రోడక్ట్ వాడచ్చా వాడకూడదా ఏంటన్నది మీరు గ్రహించాలని ఈ డెమో చేస్తున్నామండి. పీస్ కూడా పెట్టలేదు చూడండి. ఓన్లీ హ్యాండ్లోనే స్క్రబ్ వేసి హ్యాండ్తోనే తోముతున్నాను. పీస్ కానీ నేను చింతపండు కానీ ఏమీ పెట్టలేదండి. ఓన్లీ స్క్రబ్తోనే తోముతున్నామండి. అది ముందు ఎంత నల్లగా ఉందో ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో చూడండి ఒకసారి. దట్ ఈజ్ వెస్టేజ్ అండి. దీనివల్ల అంతా ప్రయోజనం తప్ప లాస్ అంటే ఏముండదండి. చూడడానికి ఏంటంటే అటకారంగా తీసుకున్నారు. ఇది మన ఇండియా ప్రోడక్ట్ మొత్తం అంతా న్యాచురల్స్ అండి. నీళ్ళు ఏమన్నా దగ్గరికి చూడండి మేడం ఎలా ఉందో ఒకసారి. ఎంత నల్లగా చూడండి, అది ఎలా ఉందో. ఇప్పుడు చూడండి మేడం తోముతారు ఎలా వస్తుంది చూడండి ఒకసారి. ముందు అలా జగ్గు తోమ, తర్వాత మూత తోముతారు చూడండి. జస్ట్ ఓన్లీ హ్యాండ్తోనే రబ్ చేస్తున్నారండి. పీచు కూడా పెట్టలేదు. చాలు ఒకసారి డబ్బా చూపించండి. ఇలా అదిగోండి ఆ డబ్బాలో లిక్విడ్ అండి. అది వాడడం వల్ల అలా వస్తుంది. ఇప్పుడు వాటర్తో కడిగితే చూడండి ఎంత తెల్లగా వస్తుందో. చూడండి సార్, కొత్త జగ్గులో తయారైంది చూసారా. మనం షాప్లో కొనుక్కుంటాం చూసారా, అలా వచ్చింది చూడండి. అసలు అలా మనం ఎంత చింతపండు ఎట్టు తోమినా వస్తుందండి, రాదు కదండి. చూడండి ఒకసారి ఇది ఎలా ఉందో చూడండి ఒకసారి. చూడండి సార్, ఇదండి దట్ ఈజ్ వెస్టేజ్ అండి. వెస్టేజ్ ప్రోడక్ట్స్ ఇలా ఉంటాయండి.